మైనస్ లో ఉంటే కుదరదు. అధికారులకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ క్లాస్. రెవెన్యూ శాఖ పరిధిలోని రిజర్వే, ఆర్ఓఆర్, దేవాలయాలు, సీఎంఆర్ఎఫ్, ఎఫ్లైన్ సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన విభాగాల అధికారులను ఒక్కొక్కరిగా నిలదీసి వివరణ కోరారు. పనిచేయని అధికారిని నేరుగా ప్రశ్నించే అవకాశం టెక్నాలజీ ద్వారా వచ్చింది. మీరు మారవచ్చు, కానీ మీ పనితీరు రికార్డు మాత్రం శాశ్వతంగా ఉంటుంది అంటూ అధికారులను హెచ్చరించారు. తర్వాత రెవెన్యూ వాళ్ళందరూ రండి. రీసర్వే, ఆర్ఓఆర్, దేవాలయాలు, సీఎంఆర్ఎఫ్, ఎఫ్లైన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అందరూ రావాలి. ఇక్కడ గ్రూప్ మైనస్లో ఉన్నారు. రీసర్వే మీరేనా 0.44 మైనస్లో ఉన్నావు. ఏంటి నీ ఎక్స్ప్లెనేషన్? ఒక్క నిమిషంలో చెప్పు. మైక్ ఇవ్వండి, మైక్ ఇచ్చేసేయండి. ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. మీరు ఏంటి కారణం ఏంటి? సార్ నమస్కారం సార్. రీసర్వేలో కొద్దిగా 0.44 తగ్గడానికి కారణం కొంతమంది రైతులు ఆ గ్రామంలో ఉండకుండా ఉద్యోగరీత్యా నగరాల్లో ఉండడం వల్ల కొంత వాళ్ళ రిప్రజెంటేటివ్ వాళ్ళ పట్టుకొస్తావా, ఏం చేస్తావా, అది నీ బాధ్యత. నాకు తెలియదు. అడుక్కుంటావా, పట్టుకొస్తావా, ఏం చేస్తావా, నీ బాధ్యత. అది నాకు కావాల్సింది పాజిటివ్గా నేను అడిగినప్పుడు మీ ఆఫీసర్ బాగా చేస్తున్నారని నీకు ఓటేయాలి. నీకు ఓటేస్తే నేను కూడా చప్పట్లు కొడతా. వాళ్ళు ఓటేయకపోతే నేను పట్టుకుంటా. జవాబుదారీతనంతో పరిపాలన ఇవ్వాలని నా అభిమతం. ఒకప్పుడు టెక్నాలజీ లేదు, నేను కోప్పడితే కూడా లాభం లేదు. ఇప్పుడు ఏ వ్యక్తి పని చేయలేదో ఆ వ్యక్తిని అడిగే అవకాశం వచ్చింది. అది టెక్నాలజీ మహిమ. తమరు ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మేము అడ్వాంటేజ్ తీసుకొని సార్ ఆ రైతులతో మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసి అసంతృప్తి లేకుండా చేస్తానంటావు. ఎస్ సార్ థ్యాంక్ యూ. ఆర్ఓఆర్ సర్వే ఉండేదేనా? ఆర్ఓఆర్ సర్వే రా తమ్ముడు, నువ్వు హుషారుగా ఉన్నావు కానీ పనికి మాత్రం ఏంటి చెప్పు. 1.13 మైనస్లో ఉన్నావు, ఏంటి కారణం? సార్ చేస్తున్నాం సార్, ఇంప్రూవ్ చేస్తాం సార్. రాబోయే 3 నెలల్లో ఇంకా పూర్తి స్థాయిలో టార్గెట్ ప్రకారంగా. నాకు మళ్ళీ చెప్తున్నా, ఇంక ఎక్స్క్యూజ్ లేదు సార్. నువ్వు పరిగెత్తాలి, అడుక్కోవాలి, నీకు మనసులో ఉండాలి. మనసా వాచా చెప్తున్నా, నువ్వు మారచ్చు కానీ నీ రికార్డు మాత్రం మారదు, శాశ్వతంగా ఉంటుంది. చేస్తాను సార్. బీ క్లియర్. థ్యాంక్ యూ సార్. చేస్తాను. టెంపుల్స్ ఏవయ్యా నువ్వు కూడా? నమస్కారం సార్. 1.61% మైనస్ లో ఉన్నావు సార్. లాస్ట్ మంత్ మనకి టెంపుల్ దగ్గర పెట్టుకో మైక్. లాస్ట్ మంత్ టెంపుల్స్ క్రౌడ్ ఎక్కువ ఉన్నందు వల్ల కొద్దిగా మైనస్ వచ్చింది సార్. ఈ మంత్ కంప్లీట్ చేస్తాం సార్. ఈ వన్ మంత్ కాదు, ఇది 1 ఇయర్. ఇది సంవత్సరం. నీ లెక్క సంవత్సరం తెచ్చా సార్. నువ్వు 1 మంత్ మాట్లాడుతున్నావు సార్. 1 ఇయర్లో నువ్వు -1.6 ఉన్నావు సార్. ఈ మంత్ రాష్ట్రానికి. సార్ నెక్స్ట్ మంత్ నుంచి ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే సార్. ఓకే సార్. ఓకే. తర్వాత సీఎంఆర్ఎఫ్ ఎవరు చూస్తున్నారు? జాయింట్ కలెక్టరా, మీరు కలెక్టరా? అది కూడా 2.12 మైనస్ ఉన్నారు. బీ క్లియర్. జాయింట్ కలెక్టర్ అండ్ కలెక్టర్ గారు. దెన్ ఎఫ్లైన్ సర్వే మళ్ళా నీదే 2.26 మైనస్లో ఉన్నావు. సార్ మళ్ళా ఇంకో నువ్వు అనుకుంటావు నేను వెళ్ళిపోతానని. నేను వెళ్ళిపోతాను కానీ నా కంప్యూటర్లో మీ జాతకాలు వస్తానే ఉంటాయి. బీ క్లియర్. థ్యాంక్ యూ సార్. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఏంటి మహానుభావ, చాలా వెనకానున్నావు. 3.26 మైనస్లో ఉన్నావు. చెప్పండి. అటు చూడండి సార్. 1.5 నాకు కాదు, వాళ్ళకి చెప్పండి, ప్రజలకు చెప్పండి. మీరు వాళ్ళకి జవాబుదారు, నాకు కాదు. 1.53 లాస్ట్ మంత్ కంటే తక్కువ. ఏంటి డబ్బులు తీసుకున్నారు రిజిస్ట్రేషన్లో? అంటే అన్న ఆఫీసులో మంచిగా చేశారు సార్. ఒక 2 నాకు తెలియదు, మీకు నెగటివ్ వచ్చింది. నేను ట్రాన్స్పరెంట్గా చేయమన్నాను. మీరు వచ్చిన వాళ్ళని గౌరవంగా చేసి పంపిస్తే మీకు జిందాబాదులు కొడతారు. వచ్చిన వాళ్ళని వేధిస్తే వాళ్ళు కూడా అది చెప్తారు. అన్ని మీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అన్ని ప్రక్షాళన చేసుకోండి. నాకు కరెక్ట్గా ఉండాలి. అలాగే సార్.